గైస్ వెల్కమ్ టు వంశీ టాక్స్. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే 1 లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ప్లీజ్ మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళితే పీకేఎల్ సీజన్ 12 టీమ్ అనాలైసిస్ భాగంగా ఈరోజు మనం బెంగళూరు టీం గురించి మాట్లాడుకుంటున్నాం. దీనికన్నా ముందు మన తెలుగు టైటన్స్ టీం గురించి వీడియో చేశాం. ఆ వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇప్పుడేదైనా చూడండి. ఇంకా బెంగళూరు బుల్స్ టీం గురించి అనలైజ్ చేస్తే లాస్ట్ 3 సీజన్గా బెంగళూరు టీం చాలా మిక్స్డ్ సీజన్గా అని చెప్పుకోవచ్చు. అయితే బెంగళూరు బుల్స్ లాస్ట్ 3 సీజన్స్ ఒకసారి చూసుకుంటే అన్నీ మిక్స్డ్ సీజన్స్ లెక్కనే కనిపిస్తున్నాయి. లాస్ట్ సీజన్ అయితే చాలా దారుణంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది బెంగళూరు బుల్స్. లాస్ట్ సీజన్ ఏకంగా 22 మ్యాచ్లు ఆడగా అందులో జస్ట్ 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఇంకా మిగతా 20 మ్యాచ్లు ఓడిపోయి లాస్ట్ ప్లేస్లో నిలిచింది. అయితే దానికి ముఖ్య కారణం బెంగళూరు బుల్స్ కోచింగ్ స్టాఫ్ ఓన్లీ రైడింగ్ మీదనే ఫోకస్ చేశారు. అదే పెద్ద తప్పు అయిపోయింది. స్టార్ ప్లేయర్స్ అయిన బెంగళూరు బుల్స్లో ప్రదీప్ నర్వాల్ అండ్ అజింక్య పవర్ ఓన్లీ ఇద్దరి మీదనే ఫోకస్ చేయడంతో మిగతా రైడింగ్ అండ్ డిఫెండర్స్తో టీంని ముందుకు సాగలేకపోయింది. సో ప్రదీప్ నర్వాల్, అజింక్య పవర్ ఇద్దరు కూడా అంత మంచిగా రాణించలేదు. అక్కడే టీం కోల్పోయింది. సో ఈ సీజన్ చాలా మంచి టీంతో బెంగళూరు బుల్స్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందని అందరం ఫీల్ అవుతున్నాం. పవన్ షరావత్ వదులుకోవడంతో అక్కడి నుంచి బెంగళూరు బుల్స్ అనుకున్నట్లు రాణించట్లేదు. అప్పటి నుంచి ఏ స్టార్ ప్లేయర్ని తెచ్చినా ఆ స్టార్ ప్లేయర్ ఆ సీజన్లో ఆడట్లేదు. ఇది పెద్ద డ్రాబ్యాక్గా అయింది బెంగళూరు బుల్స్కి. సో లాస్ట్ సీజన్లో జరిగిన అన్ని తప్పుల్ని ఈ సీజన్ ఆక్షన్లో తీర్చుకున్నాయని చెప్పి అనుకుంటున్నాం. ఒకసారి ఈ సీజన్ ఆక్షన్ ఎలా జరిగింది అండ్ టీమ్ అనాలిసిస్ చూద్దాం. స్టార్టింగ్ 7లో చాలా మంచి 7 ఉంది బెంగళూరు బుల్స్కి. ఒకసారి స్టార్టింగ్ 7 చూసుకుంటే పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ద్వారా చూద్దాం. బెంగళూరు బుల్స్ స్ట్రాంగ్ రైడింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో చూసుకుందాం. ఈసారి రైడింగ్ డిపార్ట్మెంట్లో ఏ స్టార్ ప్లేయర్స్ అనేది తీసుకోకుండా జస్ట్ వాళ్ళ స్ట్రెంత్ని చూసి తీసుకున్నారు. లాస్ట్ సీజన్లో ఆల్రెడీ ఆశిష్ మాలిక్ ఉన్నాడు. ఆశిష్ మాలిక్ కూడా లాస్ట్ సీజన్ బాగానే ఆడించాడు. సో ఈసారి రైడింగ్ డిపార్ట్మెంట్లో కీలక పాత్ర పోషించవచ్చు అని అనుకుంటున్నాం. ఇతనితో పాటు ఈసారి పంకజ్ని తీసుకునే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది స్టార్టింగ్ 7లో. సీజన్ 12లో ఆకాష్ షిండే ఎలా ఆడాడో చూసాం. ఇతను మొత్తం 19 మ్యాచ్లు ఆడగా టోటల్గా 92 పాయింట్స్ తెచ్చుకున్నాడు. అందులో డో ఆర్ డై టైంలో 17 పాయింట్స్ ఇచ్చి ఇతని సక్సెస్ రేట్ ఏకంగా 83% ఉంది. అంటే ఇతను ఎట్లాంటి రైడరో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇతని స్టార్టింగ్ 7లో పెట్టే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. డైరెక్ట్గా డో ఆర్ డై సబ్స్టిట్యూషన్ టైంలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. సో వీళ్ళకి స్పెషలిస్ట్ రైడర్గా ఆకాష్ షిండే ఉండే అవకాశం చాలా మంచిగా కనిపిస్తుంది. ఇతను మెయిన్ ప్లేయర్గా కూడా రావచ్చు కొన్ని మ్యాచ్ల తర్వాత. ఇప్పుడు ప్రస్తుతానికైతే పంకజ్ అండ్ ఆశిష్ మాలిక్తో రైడింగ్ డిపార్ట్మెంట్ నింపచ్చు. ఇంకా మంచి మంచి ప్లేయర్స్ కూడా ఉన్నారు వీళ్ళ దీంట్లో. సబ్స్టిట్యూట్గా మంజిత్ ఉన్నాడు. మంజిత్ కూడా ఎట్లాంటి ప్లేయర్ మనందరికీ తెలుసు. అతను లాస్ట్ పీకేఎల్ సీజన్స్లో చాలా గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా సబ్స్టిట్యూట్ ప్లేయర్గా చూసుకుంటే గణేష్ అండ్ తేజస్ ఇద్దరు ప్లేయర్స్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా చాలా మంచి ప్లేయర్స్. వీళ్ళందరితో రైడింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వీళ్ళందరిలో మెయిన్ స్టార్టింగ్ 7 మాత్రం పంకజ్ అండ్ ఆశిష్ మాలిక్ ఇద్దరు చోటు దక్కించే అవకాశం చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటే డిఫెన్స్లో చూసుకుందాం. డిఫెండర్స్లో ఈసారి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది బెంగళూరు బుల్స్. లాస్ట్ సీజన్లో వీళ్ళ డిఫెన్స్ వల్లనే ప్లే ఆఫ్స్కి ఛాన్స్ కోల్పోయింది. ఈ సీజన్ అందుకే డిఫెండర్స్లో మంచి మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు. ఒకసారి డిఫెన్స్ మీద కన్నేస్తే ఫస్ట్ కార్నర్స్ని చూద్దాం. రైట్ కార్నర్లో చూసుకుంటే సౌరభ్ నందల్ ఉన్నాడు. ఇతను ఎట్లాంటి ప్లేయరో మనందరికీ తెలుసు. స్ట్రాంగ్ రైట్ కార్నర్ ఉంది ఈ టీంకి. అండ్ కమింగ్ టు లెఫ్ట్ కార్నర్. లెఫ్ట్ కార్నర్లో మాత్రం అంకుష్ అనే ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కార్నర్ సెట్ అయితే ఈ టీంకి ఇంకా ఆపే ప్రసక్తే లేదు. కార్నర్స్ ఎంత ఇంపార్టెంటో ఒకసారి కవర్స్ కూడా చూసుకుందాం. రైట్ కవర్ చూసుకుంటే కొత్తగా వచ్చిన ప్లేయర్ లక్కీ కుమార్. ఇతను కూడా డిఫరెంట్ లీగ్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. ఈ లక్కీ కుమార్ కూడా ఒకసారి టీంలో సెలెక్ట్ అయ్యి టీంలో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఈ టీంకి స్ట్రాంగ్ కవర్స్ కూడా అవుతారు. ఇతనికి జోడీగా లెఫ్ట్ కవర్లో యోగేష్ అనే ఒక యంగ్ ప్లేయర్ ఉన్నాడు. ఇతని స్టార్ట్స్ కూడా ఒకసారి చూసుకుంటే లాస్ట్ పీకేఎల్ సీజన్ లెవెల్ 22 మ్యాచెస్ ఆడగా అందులో 10 సూపర్ ట్యాకిల్ చేశాడు. ఏకంగా 5 హైఫై చేశాడు. ఇంక టోటల్ ట్యాకిల్ చూసుకుంటే 78 ట్యాకిల్ చేశాడు. ఇంక సక్సెస్ రేట్ చూసుకుంటే కొంచెం తక్కువ అని చెప్పవచ్చు, కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు లాస్ట్ సీజన్. సక్సెస్ రేట్ మాత్రం 56%గా కనిపిస్తుంది. సూపర్ ట్యాకిల్స్ సిచ్యువేషన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడని తెలుస్తుంది లాస్ట్ సీజన్లో. ఈ నలుగురు ఒక్కసారి సెట్ అయితే బెంగళూరు బుల్స్ డిఫెన్స్ని ఆపలేరు. ఈ టీంని మొత్తం సౌరవ్ నందల్ అండ్ లక్కీ కుమార్ మాత్రమే నడపగలరు. సో ఈ డిఫెన్స్లో యోగేష్ అండ్ సౌరవ్ నందల్ ఇద్దరు చాలా ఎక్స్పీరియన్స్గా కనిపిస్తున్నారు. ఈ ఇద్దరితో టీంని మొత్తం నడిపించాలి. బెంగళూరు బుల్స్ కోచ్ కూడా తెలుసు ఇలాంటి ప్లేయర్స్ను ఎలా ప్లే ఆఫ్స్కి తీసుకుపోవాలో అతనికి చాలా క్లారిటీగా తెలుసు. సో ఇద్దరు స్ట్రాంగెస్ట్ డిఫెండర్స్తో ఇద్దరు యంగ్ ప్లేయర్స్తో ఈ టీంని ఎలా ముందుకు తీసుకోవాలో కోచ్కి బాగా అలవాటే. అండ్ కమింగ్ టు ఆల్రౌండర్ డిపార్ట్మెంట్స్. ఆల్రౌండర్ డిపార్ట్మెంట్స్ మాట్లాడుకోవాలంటే ఎక్కువ పెద్దగా ఏం లేదు, కానీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్రామిసింగ్ యంగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. వాళ్ళ గురించి ఒకసారి చూసుకుంటే నెంబర్ 1 పొజిషన్లో నితిన్ రావల్. ఇతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది లాస్ట్ సీజన్లో. అండ్ సెకండ్ ఆల్రౌండర్గా చూసుకుంటే చంద్ర రంజిక్. ఇతను ఒక ప్రామిసింగ్ యంగ్ ఆల్రౌండర్. ఇతని గురించి చాలాసార్లు విన్నాం మనం. అటు సైడ్ రైడింగ్తో ఇటు సైడ్ డిఫెన్స్తో
2 డిపార్ట్మెంట్స్‌ని కవర్ చేస్తుంటాడు. సో, ఇతన్ని తీసుకునే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది స్టార్టింగ్ 7లో. ఇది టోటల్ స్ట్రాంగెస్ట్ 7 ఫర్ ది బెంగళూరు బుల్స్. ఒకసారి క్లారిటీగా చూసుకుంటే రైడింగ్‌లో పంకజ్, ఆశిష్ మాలిక్, డిఫెన్స్‌లో యోగేష్, అంకుష్, సౌరభ్ నందల్ అండ్ లక్కీ కుమార్. కమింగ్ టు ఆల్రౌండర్స్ చంద్రన్‌తో వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ 7 ఫర్ ది బెంగళూరు బుల్స్. ఇంకా కమింగ్ టు సబ్స్టిట్యూషన్స్‌లో మెయిన్‌గా అయితే మంజిత్ అండ్ ఆకాష్ షిండే రైడర్స్‌గా పెట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆకాష్ షిండే డూ ఆర్ డై స్పెషలిస్ట్‌గా చెప్పుకుంటున్నాం. ఆల్రౌండర్స్‌లో నితిన్ రావల్ని పెట్టుకునే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. రైడర్స్‌లో గణేష్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఎప్పుడు ఛాన్స్ వస్తుందని వెయిట్ చేస్తుంటారు. వచ్చినప్పుడు మాత్రం చాలా మంచిగా ఉపయోగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్డ్ అండ్ యంగ్ ఆల్రౌండర్స్, యంగ్ రైడర్స్‌తో పాటు టీం చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. వీళ్ళందరూ ఒక్కసారి సెట్ అయితే టీంని ఆపడం చాలా కష్టం. చూద్దాం ఈ టీం ఎలా స్టార్ట్ చేస్తుందో. ఆల్రెడీ అన్ని టీమ్స్ ప్రీ సీజన్ క్యాంప్‌ని స్టార్ట్ చేశారు. వాళ్ళ క్యాంప్స్‌లో ఏం జరుగుతుందో కూడా తెలియాలంటే కింద కామెంట్ చేయండి. అవి కూడా మన వీడియోస్‌లో మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ టీమ్ అనలైసిస్‌లో ఏ టీం గురించి చెప్పుకోవాలని కామెంట్ చేయండి. కబడ్డీ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.